ఆ రాత్రి అస్సలు పుష్ప తల్లిదండ్రులకు నిద్ర పట్టలేదు. లహరితో ఆడుకున్నారు. అల్లుడు రాబర్ట్ను తప్పుగా అనుకున్నందుకు వాళ్ళల్లో వాళ్లే క్షమాపణ చెప్పుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసి పంపించినా ఇంత మంచి అల్లుడు దొరకడేమో అని కూతురు పుష్ప ముఖంలో చిరునవ్వు తప్ప బాధని అల్లుడు సహించడు అని గ్రహించారు. కూతురికి చెందాల్సిన ఆస్తి మొత్తం అల్లుడు పేరు మీద వీలునామా తయారు చేయించాడు గోపాల్. పుష్ప కావ్యని కలవడానికి వెళ్ళింది లహరిని తీసుకుని. కావ్య తల్లిదండ్రులు పుష్పని చూసి చాలా సంతోషించారు. ఇంట్లో కావ్య కనిపించలేదు. కావ్య లేదా ఆంటీ అని అడిగింది. వాళ్ళు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. ఏం జరిగింది చెప్పండి. శ్రీలక్ష్మి ఏడుస్తూ గదివైపు చూపించింది. పుష్పకి ఏం అర్థం కాలేదు. నెమ్మదిగా అడుగులు వేస్తూ గది ముందు ఆగింది. తలుపు తెరిచి చూసి అలా ఉండిపోయింది. కావ్య ఎప్పుడు ఎంతో చలాకీగా ఉండే అమ్మాయి. అందరినీ ఆట పట్టిస్తూ ఉండేది. అలా ఉండే కావ్య ఇప్పుడు ఇలా ఉండడం ఏంటో అసలు అని కంగారు పడింది పుష్ప. నెమ్మదిగా కావ్యని సమీపించింది. కావ్య అని పిలిచింది. ఒక్కసారిగా కావ్యని చూసి షాక్కి గురైంది పుష్ప. ఎంతో అందంగా ఉండే కావ్య జీవోత్సవంలా ముఖంలో చిరునవ్వు లేకుండా అన్నీ కోల్పోయిన దానిలా శూన్యంలోకి చూస్తూ కూర్చోంది. కావ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కావ్య మానసిక పరిస్థితి అస్సలు బాలేదు అని గ్రహించింది పుష్ప. ఏం జరిగిందో నెమ్మదిగా తెలుసుకోవాలి అనుకుంది. మళ్ళీ వస్తా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది పుష్ప. ఇంటికి వచ్చింది అన్న మాటే కానీ అసలు ఎందుకు కావ్య అలా ఉందో అన్న ఆలోచనే పుష్ప మనస్సులో ఉంది. అదే విషయాన్ని రాబర్ట్కి చెప్పింది. నువ్వు కంగారు పడకు, కావ్య మానసిక పరిస్థితిని సరిచేద్దాం. నిద్రపో పుష్ప, ప్లీజ్ ఎక్కువగా ఆలోచించకు అని చెప్పి భార్య నుదిటిపై ముద్దు పెట్టాడు లాలనగా. రాబర్ట్ తన స్నేహితుడు వినోద్కి కాల్ చేసి తొందరగా రమ్మని చెప్పాడు. ఎప్పుడొచ్చావురా ఇండియాకి అని అన్నాడు. నిన్న వచ్చాంరా. సరే, నువ్వు ఇక్కడికి వస్తే అన్నీ మాట్లాడుకోవచ్చు అని కాల్ కట్ చేశాడు. 30 నిమిషాల్లో వినోద్ వచ్చాడు. రాబర్ట్ లహరిని ఎత్తుకొని వచ్చాడు. రాబర్ట్ వినోద్ మాట్లాడుతూ ఉండగా పుష్ప కాఫీ తీసుకొని వచ్చింది. వినోద్, నీతో మాట్లాడాలి. ఏమైందిరా? కావ్య విషయం. అసలు కావ్య మానసిక పరిస్థితికి ఏమైంది? ఎంతో చలాకీగా ఉండే అమ్మాయి కావ్య. అలాంటిది ఇప్పుడేంటి ఇలా ఉంది? కావ్య అంటే కాలేజీలో అందరికీ ఇష్టం. నీకు తెలుసుగా. అవును, నిజమే. ఎందుకంటే బాగా చదివేది, ప్రతి విషయంలో ఎంతో స్పోర్టివ్గా ఉండేది. బెంగళూరులో ఇంజనీరింగ్ జాయిన్ అయింది. కాలేజ్ టాపర్. గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఓకే, అంతా బాగానే ఉందిగా. మరి ఇప్పుడేంటిలా? ప్లేస్మెంట్లో జాబ్ కూడా తెచ్చుకుంది. జాబ్ చేసే దగ్గరే అసలు కథ మొదలైంది. టీమ్ మెంబర్స్లో రోషన్ ఉండేవాడు. మోస్ట్ బ్రిలియంట్ మరియు అందగాడు. రోషన్ని అందరూ ఇష్టపడేవారు. కానీ కావ్యని రోషన్ ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉండేవాడు. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే కావ్యని రోషన్ ప్రేమించడం, గాఢంగా ఆరాధించడం. మరి నీకెలా తెలిసి ఈ విషయం? ఒకరోజు నేను నైట్ టైం ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళుతుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి రోషన్ డివైడర్ దగ్గర పడి ఉన్నాడు. నేను నా కారులో తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాను. వాళ్ళు వచ్చాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. 6 నెలలకు రోషన్ పూర్తిగా కోలుకున్నాడు. నన్ను రమ్మని కాల్ చేస్తే వెళ్ళాను. అప్పుడు చెప్పాడు కావ్యని ప్రేమించే విషయం. అక్కడ వరకే తెలుసు నాకు. ఈ 6 నెలల్లోనే ఏదో జరిగింది. అప్పటి నుండి కావ్య అలా అయిపోయింది.
అదే ఏంటా అనేది ఎంతలా ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. రోషన్ వల్ల కావ్యకి ఎటువంటి ఇబ్బంది ఏ రోజు రాలేదు. ఎప్పుడూ తనకి తెలియకుండానే ప్రతి విషయంలో రక్షిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు మాత్రం కావ్య చాలా కంగారుగా కనిపించింది. ఎంతలా అడిగినా సమాధానం చెప్పలేదు. జాబ్ కూడా రిజైన్ చేసింది. కంగారుగా రూమ్ ఖాళీ చేసి ఊరుకు వచ్చేసింది. అప్పటి నుండి ఎవ్వరినీ కలవలేదు. కాల్ చేసినా కట్ చేసేది. ఒకరోజు వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశారు. ఏంటంకుల్ కంగారుగా ఉన్నారు అని అడిగితే, కావ్య విషం తాగింది బాబు అని అన్నారు. ఏంటి అంకుల్ మీరు చెప్పేది? నిజం బాబు, ఒక్కసారి రాగలవా అని అన్నారు. వెంటనే వెళ్ళి చూస్తే హాస్పిటల్లో పిచ్చిదానిలా ప్రవర్తించింది. ఎంతలా విషయం తెలుసుకోవాలి అనుకున్నా కుదరలేదు. కావ్య నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా. ఓకే వినోద్, నాకు రోషన్ నెంబర్ షేర్ చెయ్యి, నేను చూసుకుంటా. థ్యాంక్స్ రా వినోద్, మన మధ్య ఇవన్నీ ఎందుకురా, కావ్య బాగైతే చాలు. వినోద్ వెళ్ళిపోయాడు. పుష్ప, రాబర్ట్ ఆలోచనలో పడ్డారు. కావ్య వాళ్ళ బావ రమేష్ గురించి ఏమైనా తెలుసా నీకు? ఎలాంటివాడో? నాకేం తెలియదు రాబర్ట్. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటా, ఎక్కువగా ఆలోచించకు. లహరి ఏం చేస్తుంది? అమ్మ దగ్గర ఉందండి. ఓకే పుష్ప, మనం బయటికి వెళదాం. కావ్యని కూడా తీసుకువెళదాం. నువ్వు రెడీ అయి కావ్యని కూడా తీసుకురా. సరే అండి. సరిగ్గా నైట్ 9 గంటలకు రెస్టారెంట్కి కారులో బయలుదేరి వెళ్ళారు. ఎంతలా అడిగినా కావ్య సైలెంట్గా ఉందే కానీ చివరికి లహరి వెళ్ళి కావ్య చేయి పట్టుకొని లాగింది. అందరూ కలిసి రెస్టారెంట్లోకి వెళ్ళి డిన్నర్ ఆర్డర్ చేశారు. కావ్య అదే మూడీగా ఉండడం గమనించాడు రాబర్ట్. అసలు ఏ విషయం తన మనసుని ఇంతలా బాధిస్తుంది అనేది ఆలోచించాడు. ఇంతలో ఆర్డర్ వచ్చింది. బిర్యానీ తినడం స్టార్ట్ చేశారు. తింటున్న సమయంలో కావ్య చూపు ఒక టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తిపై పడింది. కావ్య కంగారు పడటం రాబర్ట్ కనిపెట్టాడు. ఏమీ తెలియనట్లు బిర్యానీ తింటున్నాడు. కావ్యలో అదే వణుకు తగ్గలేదు. కళ్ళు తిరిగి టేబుల్ మీద పడిపోయింది. పుష్ప వెంటనే ముఖం మీద నీళ్లు చల్లింది. కావ్య తేరుకుని ఇంటికి వెళదాం ప్లీజ్. ఓకే లెట్స్ గో అని బిల్ పే చేసి కార్ తేవడానికి వెళ్ళాడు రాబర్ట్. అదే వ్యక్తిని చూశాడు పార్కింగ్ ప్లేస్లో. వాడిని, కార్ నంబర్ని ఫోన్లో ఫోటో తీశాడు. కార్ తీసుకొని వచ్చి పుష్ప వాళ్ళని పిక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. రాబర్ట్ వాళ్ళ అంకుల్ ఆర్డీఓ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. డీటెయిల్స్ కావాలి అని కార్ నెంబర్, వాడి ఫోటోను సెండ్ చేశాడు. మార్నింగ్ ఫుల్ డీటెయిల్స్ పంపిస్తా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రాబర్ట్ వాళ్ళ అంకుల్. కావ్యలో అదే కంగారును మళ్ళీ చూశారు కావ్య తల్లిదండ్రులు.